వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వెలుగు న్యూస్ పేపర్లో అయితే ఒక న్యూస్ చక్కర్లు కొడుతుంది. అన్ని యూట్యూబ్ ఛానల్ తీసుకొని అదే న్యూస్ పేపర్ క్లిప్ను కట్ చేసుకొని వాళ్ళ ఛానల్లో వేసుకున్నారు. అది విషయం ఏంటంటే ఈరోజు వచ్చేసి డిఎస్సి ఎగ్జామ్ యొక్క ప్రాథమిక కీ రిలీజ్ అవుతుంది సాయంత్రానికల్లా. అదేవిధంగా రెస్పాన్స్ షీట్స్ కూడా అందుబాటులోకి వస్తాయి. డిఎస్సి ఎగ్జామ్ జూలై 18న స్టార్ట్ అయిపోయి మనకు ఆగస్టు 5వ తారీఖు నాటికి కంప్లీట్ అయిపోయింది, మీ అందరికీ తెలుసు. అయితే ఎగ్జామ్ జరిగి వారం రోజులు అయినా కూడా ఇంతవరకు ప్రాథమికకి కానీ రెస్పాన్స్ షీట్స్ కానీ రాలేదు. దీని కారణంగా లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా డిఎస్సి రాసిన వాళ్ళు ఇంత అసహనానికి, టెన్షన్కి, గందరగోళానికి గురైనారు, మానసిక ఒత్తిడికి. సో ఏదేమైనా కానీ మరి మనకు వెలుగు పేపర్లో వచ్చిందనంటే అది ప్రభుత్వానికి అనుసంధానంగా న్యూస్లు వస్తూ ఉంటాయి. కాబట్టి మరి ఈ యొక్క వెలుగులో కూడా పెద్ద హైలైట్ చేసి ఏం రాయలేదు. వారు ఏమంటున్నారంటే మంగళవారం రోజు డిఎస్సి ప్రాథమిక కీ రిలీజు, అదేవిధంగా రెస్పాన్స్ షీట్స్ కూడా రిలీజ్ అవుతాయి. ఒకవేళ సాంకేతిక కారణాలు ఏమైనా తలెత్తితే బుధవారం నాటికి ప్రాథమిక కీ మరియు రెస్పాన్స్ షీట్స్ రిలీజ్ అవుతాయి అంటున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా ఇలా రిలీజ్ అయితే అవ్వచ్చు, లేకపోతే లేదు. ఒక క్లారిటీ లేని న్యూస్ అన్నమాట. సాంకేతిక కారణాలు ఒకవేళ అంటారు. మరి సాంకేతిక కారణాలు ఎందుకైతే ఇప్పుడు వాళ్ళు ఏం రాసినారంటే కీలన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలించి కీలన్నిటిని రిలీజ్ చేస్తారంట. అంత జాగ్రత్తగా పరిశీలించిన వారు సాంకేతిక కారణాలు రాకుండా చూసుకోవాల్సిన జాగ్రత్త వాళ్ళ దగ్గర లేదా? ప్రభుత్వము ఏం చెప్పకముందే వీళ్ళు ఒక న్యూస్ అయితే రిలీజ్ చేసారు. చూద్దాం, ఇవాళ మట్టుకైతే మనం చూద్దాము ప్రాథమిక కీ కానీ రెస్పాన్స్ షీట్స్ కానీ రిలీజ్ అవుతాయా కావని చూద్దాము. అదేవిధంగా నవ తెలంగాణలో బిఎడ్ రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో అతను కూడా వారం రోజులు అవుతుంది కీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నాం. అతను కూడా వారం రోజులు అవుతుంది ఎగ్జామ్ నిర్వహించేంత వరకు ప్రాథమిక కీ రిలీజ్ కాలేదు, రెస్పాన్స్ షీట్స్ రిలీజ్ కాలేదు. చాలామంది ఎదురు చూస్తున్నారు, ఆయన కూడా రాసినారు. ఏదేమైనా ఇవాళ సాయంత్రం వరకు అయితే మన డిఎస్సి ఎగ్జామ్ యొక్క ప్రాథమిక కీ రెస్పాన్స్ షీట్స్ రెండు రిలీజ్ అవుతాయి అంటున్నారు. ఆ రెండు రిలీజ్ అవుతాయా కాదా, మరి బుధవారం నాటికి పోస్ట్పోన్ అవుతాయా, ఒకవేళ తర్వాత ఆగస్టు 15 తర్వాత వస్తాయా, లేకపోయి ఉంటే ఇంకేమైనా లేట్ అవుతుందా ప్రాసెస్ అనేది చూద్దాం. ఒకవేళ ఈ రోజు వస్తున్నట్టుకైతే అందరికీ హ్యాపీ, ఎందుకంటే 2 లక్షల మంది ఎగ్జామ్ రాసేళ్ళు, వాళ్ళందరికీ హ్యాపీ. ఎమ్మటే మనకు జిల్లా కటాఫ్లు, డిస్ట్రిక్ట్ కటాఫ్లు తెలిసిపోతాయి. టాపర్ ఎవరు, లోయెస్ట్ మార్కులు ఎవరికి వచ్చినాయి, మిడిల్ మార్కులు ఎవరికి వచ్చినాయి అన్నీ తెలిసిపోతాయి. దాని కారణంగా మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.